బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేవుడి పేరుతో గత ప్రభుత్వం వ్యాపారం చేసిందని హోంమంత్రి అనిత ఆరోపించారు. రాష్ట్రం మొత్తం గంజాయిమయం చేశారని మండిపడ్డారు. చిన్నపిల్లలను మత్తుకు అలవాటు చేశారని విమర్శించారు. పాయకరావుపేట పర్యటనలో భాగంగా అనిత మాట్లాడారు. గత ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. హోమ్ మినిస్టర్ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లోని ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడం కానీ, ఈవ్ టీజింగ్లు కానీ, గంజాయి కానీ ఎక్కడైనా దొరికిందంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా. గంజాయి విషయంలో కానీ, ఈవ్ టీజింగ్ల విషయంలో కానీ, ఆడపిల్లల్ని అబ్యూజింగ్ చేసే విషయంలో కానీ, మందు విషయంలో కానీ, సారాల విషయంలో కానీ మా నాయకులు ఫోన్ చేసినా మీరు పనిచేయాల్సిన అవసరం లేదు. ఇది మన ప్రజల తరపు నుంచి మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నా, దీన్ని ఇదే టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోండి. ఎందుకంటే గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు బయటకు వెళ్తూ ఉంటే నోటికి వచ్చిన పేలాపళ్ళండి పేలుతున్నారు. బయటకు వచ్చి అఘాయిత్యాలు చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు గంజాయి మత్తుకు బానిసవుతున్నారు. గంజాయి వచ్చిందన్న గ్రామాల్లోని వీలైతే మీరు స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ వేసుకోండి. డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోని గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రామంలోనే ఉండే పరిస్థితి రాకూడదు. దీనికి మీరు స్పెషల్ డ్రైవే చేస్తారో, స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్సే పెడతారో అది మీకు వదిలేస్తున్నా. ఎట్టి పరిస్థితులను ఈ విషయంలో నాకు తెలిసి మా నాయకులు ఎవరు ఫోన్ చేయరు. ఫోన్ చేసినా కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.